సో మీట్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం అంతా ఫ్రోజన్ చూస్తూ ఉంటాం, అమెరికన్ స్టోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎప్పుడెప్పుడో మీట్ ఉంటుంది. ఖచ్చితంగా మీ దగ్గర నాకు తెలిసి మీట్ కోసం కూడా వస్తూ ఉంటారు స్పెషల్గా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇండియన్ కి సంబంధించిన ఫిష్లు కదండి, ఇది ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఈ ప్రోడక్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ అండి. ఓకే. కల్కత్తా నుంచి కూడా దానికి వెండర్స్ ఉంటారండి, పర్టికులర్ గా ఫిష్ కి ఆ వెండర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి అదే దిస్ ఈస్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ దట్ వి హ్యాడ్ ఫ్రమ్ బిఫోర్. ఓకే, అదే మీరు ఎక్కడెక్కడ ఏం తీసుకుంటే ఏం కలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ముందు కూడా బిజినెస్ చేసాం కాబట్టి తెలుసు, కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే మేము ఇక్కడికి వచ్చాక కూడా మేము ఇలా మూవ్ అయ్యాము అని సేమ్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తా ఉంటాం. అండ్ ఈ ఫుల్ హోల్ ఫిష్ ని తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. మీ దగ్గర కటింగ్ అంతా ఉంది. సో మీకు ఇంకొక స్పెషల్ ఏంటంటే ఎంత ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నా ఫ్రోజన్ వెజిటేబుల్స్ కూడా ఇష్టపడతారు, ఎందుకో చెప్పండి? కట్ చేసి రెడీగా ప్యాకెట్ లో చేసేసుకోవచ్చు. అది కూడా ఉంది. ఇంకొకటి నాట్ ష్యూర్, కొన్ని ఐటమ్స్ మన ఇండియన్ టేస్ట్ ఉండవు కొన్ని ఇక్కడ, ఆ ఫ్రోజన్ లో ఇండియాలో తిన్నట్టుగా అనిపిస్తాయి. మీకు అది మీరు నోటీస్ చేశారో లేదో తెలియదు కానీ నాకు చాలా మంది చెప్పారు, వెజిటేబుల్స్ మన ఆకుకూరలు ఉంటాయి కదా ఫ్రోజన్ వి, ఆ టేస్ట్ ఇక్కడ ఫ్రెష్ దాంతో పోల్చుకుంటే ఫ్రోజన్ వి కూడా మన ఇండియా ఏదైనా సరే మన ఫీల్ కోసమే కదా తింటాం, రెగ్యులర్ గా తిన్నాం మంచిది కాదా అని సెకండరీ పక్కకు పెడితే ఆ ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఇంకా టేస్ట్ ఉంటాయి. మీరు తీసుకున్న వెండర్స్ ఐ థింక్ మంచి అని నేను అంటా, ఎందుకంటే నేను కూడా చాలా ట్రై చేశా, నేను ట్రై చేసి చెప్తున్నా. సో మీకు ఇవన్నీ కూడా వెండర్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. అంటే ప్రతి ప్రోడక్ట్ డిఫరెంట్ వెండర్స్ ని మీరు ఎట్లా కోఆర్డినేట్ చేసుకోగలుగుతారు? ఇప్పుడు రోజుకు ఒక కాల్ వస్తుంది, రోజుకు ఒక వెండర్ వస్తారు, ఈ రోజు వచ్చిన ఐటమ్ రేపు రాదు, రేపు వచ్చిన ఐటమ్ ఎల్లుండి రాదు, అంత మందిని మీరు ఎంత టీం వర్క్ చేస్తారా? అంటే మీరు ఒక్కరే చేస్తారా దీని వెనకాల ఏమైనా బ్యాక్ ఎండ్? ఇంకా డెఫినెట్ గా టీం ఉంటుందండి. అంటే ఈ వారం అన్ని ఆర్డర్స్ ఒకేసారి తెప్పించలేము, ఎందుకంటే ఆర్డర్స్ ప్లేస్ చేయాలన్నా ఆర్డర్స్ తెప్పించాలన్నా చాలా ట్రక్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సేల్ అప్పుడు 60-70 ప్యాలెట్స్ వస్తూ ఉంటాయి. 100 ప్యాలెట్స్ అంటే ఆ స్పేస్, ఆ షెల్ఫింగ్ చాలా టైం పడుతుంది. సో ఈ వారం ఈ వారం ఈ వెండర్స్ నుంచి స్టాక్ తెప్పించుకుందాం, నెక్స్ట్ వీక్ ఇంకో వెండర్స్ నుంచి తెప్పించుకుందాం. అలా ప్లాన్ చేసుకోకపోతే అన్ని ఒకేసారి వస్తే కష్టం అవుతుంది.